శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలని అంటున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఒక్కొక్కటికి కూడా వెలుగు తీస్తూ వస్తుంది. అయితే ఎక్కడికక్కడే కూడా గతంలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా కేసులు కూడా నమోదు చేస్తుంది, ఆధారాలతో సహా బయటపెడుతుంది. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఇది కక్ష సాధింపు చర్యలు, కేవలం తమని మా పార్టీని అనగదొక్కడానికి ఈ విధంగా చేస్తున్నారు, భయపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటూ వారు ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ కూడా ఆధారాలతో సహా నిరూపిస్తూ బయట తీస్తున్నారు, కానీ వైసీపీ నాయకులు కేవలం ఆ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని ఈరోజు మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన అదే వైఖరిని స్పష్టం చేస్తున్నారు. కక్ష సాధింపు దేని గురించి కక్ష సాధింపు? వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన ప్రజల సొమ్ముని దోచుకున్న విధానము ఇవన్నీ కూడా బయటపడుతున్న వలన ప్రభుత్వము యాక్షన్ తీసుకోవాలి, చట్టము తన పని చేయాలి. సో ఇప్పటికి 1 year అయింది, ఇంకా ముందే చేయవలసింది లేట్గా మొదలైంది యాక్చువల్గా. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎలక్షన్స్కి 1 year ముందే చెప్పడం జరిగింది. 2023లోనే భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కాము ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా లిక్కర్ వ్యవహారంలో చూస్తే అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన దృష్టి సారించడము, అట్లాగే వివిధ డిపార్ట్మెంట్స్ దానిపైన ఎంక్వైరీ కనుక వేసిన వలన ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎంతెంత డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, సో ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. సో దీనికి కక్ష సాధింపు ఏముంది? ఇది వాళ్ళు లిక్కర్లో పెద్ద స్కామ్ చేశారు, ప్రజలకి అత్యంత దారుణమైన లిక్కరు సరఫరా చేసి వాళ్ళు వేల కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకున్నారు. సో ఇది దీని మీద కక్ష సాధింపు అనేది మీనింగ్లెస్. ఇది కనుక కంటిన్యూ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ఇది ఇంకా చాలా ఏదో స్లో పేస్లో నడుస్తుంది, ఇంకా స్పీడ్గా చేయాలి, ఇంకా డెప్త్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. అసలు ఎవరు దీనికి సూత్రధారి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయవలసిన నెసెసిటీ ఉంది. కక్ష సాధింపు ఏమీ లేదు. దాంట్లో ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులే మరి దాంట్లో ఇంట్రాగేషన్కో లేకపోతే సిట్ దర్యాప్తులో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మ్యాక్సిమం అంటే ఒక 15 మంది ఉన్నారు, అంతే కదా. దీంట్లో కక్ష సాధింపు ఏముంది దీంట్లో? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు, అన్ని ఒక్కొక్క జిల్లాలకి లెక్కేస్తే. సో ఎవడో మొత్తము ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది ఉన్నారు మొత్తం జనాభా, మన ఓటర్స్ జనాభా అనుకుంటే. దాంట్లో వైఎస్ఆర్సీపీకి కూడా సుమారు 2 కోట్ల పైనే, వాళ్ళకి 2.5 కోట్లు సుమారు వాళ్ళకి కూడా ఓట్లు వచ్చినాయి అప్రాక్సిమేట్గా. నేను చెప్పింది 40% వాళ్ళకి వచ్చింది. సో 40% అంటే 5 కోట్లలో 40% లెక్క వేసుకున్న 2 కోట్ల మంది జనాభా ఉన్న వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఈ కేవలము 15 మంది 20 మంది మీద మనము ఎవరైతే దీంట్లో స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన చర్య తీసుకుంటే అంటే కక్ష సాధింప. ఏం మాడుతున్నారండి? అర్థం లేదు మాట్లాడేదానికి. కక్ష సాధింపు అంటే ఇది తప్పు, అసలు ఆ మాట అంటాం తప్పు. అంటే ఎవడో దొంగలకి మీ సపోర్టర్స్ సపోర్ట్ చేద్దామని ఉద్దేశం అనేది కూడా తప్పు. ఇప్పటికైనా నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి లేకపోతే కార్యకర్తలకి అభిమానులకి చెప్తున్నాము, ప్రభుత్వము చేయనివ్వండి లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేయనివ్వండి, వాళ్ళు చేసిన పనిని మీరు అప్రిషియేట్ చేయాలి. అంతేగాని మీ పార్టీకి లేకపోతే మీరు అభిమానించే పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వలన
అది కక్ష సాధింపు చర్య అని అనటం అనేది తప్పు. ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రఫా కానీ ఎటువంటి కల్చరు అసలు అది ప్రజల్ని ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అది ఎంతవరకు సబు? చాలా వరకు ఏమంటున్నారంటే ప్రజల్లో పరిపాలన అంతా బాగానే ఉన్నా శాంతి భద్రతల విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వస్తుంది. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడినా ఎందుకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు అని. ఇప్పుడు వాళ్ళు ఏదో సినిమా డైలాగ్ ఉంది అని చెప్పి ఇది సినిమా డైలాగే కదా, దీంట్లో తప్పు ఏముంది అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా డైలాగులు ఇంకా చాలా డైలాగులు ఉంటాయి. అది సినిమా వరకునే పరిమితం ఉండాలి, అంతేగాని పబ్లిక్లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమాలో రకరకాలు ఉంటాయి, మిమ్మల్ని చంపేస్తామనో లేకపోతే ఏదో రకరకాల మాటలు సినిమా డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా పబ్లిక్లో ఆ మాటలు ఇక్కడ తీసుకొచ్చి ప్రెస్ ముందు మాట్లాడటము లేకపోతే మైకుల్లో మాట్లాడటము అనేది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా డెఫినెట్గా ఇటువంటిది మరి దారుణంగా మాట్లాడారు. సో డెఫినెట్గా యాక్షన్ ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యే గారి పైన మాట్లాడటం కూడా చాలా తప్పు. అది ఇమీడియట్గా పోలీసు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా తీసుకోవాలి. లేకపోతే ఒక లీనియన్సీ అనేది ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా ఏమి ఇంత చేస్తున్నా ఇంత దారుణంగా మాట్లాడుతున్నా యాక్షన్ ఏమి తీసుకోవటం లేదు అనేది. మీరు ఒక పక్కన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పైన కక్ష సాధింపు అనే మాటలు అవి కరెక్ట్ కాదు. డెఫినెట్గా దట్ ఈజ్ రాంగ్. అండ్ డెఫినెట్గా ఇంకా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని అవసరమంటే లోపలికి తోసేయండి, ఎందుకు ఏం ప్రాబ్లం ఏముంది. ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని స్పేర్ చేస్తే ఇంకా ప్రమాదం వస్తుంది. ఇంకా వీళ్ళని చూసి వీళ్ళు ఈ విధంగా మాట్లాడినా మనకేమీ కాదు అనే భావనతోటి ఇంకా మాటలు దూకుడు పెంచి ఒక అరాచకము సృష్టించే పరిస్థితి, రెచ్చగొట్టే మాటలు చేసిన వలన అమాయకులైన అభిమానులు వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడితే దానికి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది నాయకులకు మళ్ళీ పక్కకు తప్పుకుంటారు, వాళ్ళేమీ దొరికిపోయేది కేవలము అన్యాయంగా ఉన్న పాపము ఏదో మా నాయకుడు చెప్పాడు మనం మాట్లాడచ్చు అని చెప్పిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా తమ నాయకులు ఎందుకు ఆయన నిలువరించట్లేదు, ఖండించట్లేదు? ఆయనకి కూడా పబ్లిసిటీ ఉండాలి. సో ఖండిస్తే ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు, అసలు ఉన్న నాయకులే అటువంటి వాళ్ళు. సో ఆ బ్యాచ్ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దగ్గర ఉన్న బ్యాచ్ అంతా కొంత డిఫరెంట్ బ్యాచ్. కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడరు. సో ఇది పిచ్చి మాటలు, ఈ రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ రో బ్యాచ్ ఉంటుందన్నమాట అది. సో వాళ్ళే మాట్లాడతారు. పరిపాలన బాగానే ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మొత్తం మంత్రివర్గం అంతా ఎమ్మెల్యేలు అంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, వైపు ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీటిని అంటే డిస్టర్బ్ చేయడానిక, లేకపోతే ఎందుకు ఇలాగ వ్యాఖ్యలు చేస్తున్నారని? ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాంగిల్లో కూటమి ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆయన పైన ఉన్న నమ్మకంతో, అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారి పైన ఉన్న నమ్మకము, కేంద్రం ఇచ్చే సహాయ సహకారాలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతున్నారు ఇన్వెస్టర్స్ కానీ, కొత్తగా ఫ్యాక్టరీస్ కానీ, ఇంకా ఇండస్ట్రీస్ కానీ పెట్టేవాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆఫీసెస్ సెటప్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడప్పుడే ముందుకి వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమరావతిలో టోటల్గా అమరావతిని సర్వనాశనం చేసిన
పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంకొక 3 ఇయర్స్లో అమరావతి ఆ, చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉండటము, ఇంకా ప్రజలు అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ మంచి డెవలప్మెంటు, ఎవరు కూడా ఊహించినటువంటి డెవలప్మెంటు అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. సో దీంట్లో జగన్మోహన్ రెడ్డికి అది నచ్చదు. సో డెఫినెట్గా ఎంత వీలైతే అంత డిస్ట్రాక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. సో దాన్ని సమర్థవంతంగా తిప్పి దాన్ని ఎదుర్కొని ఇంకా దాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. చాలామంది వైసీపీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, కేసులు నమోదు చేయట్లేదు అనేది కూడా ఉంది సార్. చాలా వరకు ఇప్పుడు పేర్ని నాని మాట్లాడాడు, ఆయనకి సంబంధించి కూడా వీడియోస్ బయటకు వచ్చాయి. అటువంటి వారికి పైన కేసులు నమోదు చేయకపోతే ప్రజలకి ఇంకెటువంటి సంకేతాలు వెళ్తాయి, ఇవి మాకేం చేయలేరు కదనేది ఏమాత్రం ఇంకా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దానివల్ల శాంతి భద్రత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. 100% కరెక్ట్. ఇప్పుడు పేర్ని నాని గారు ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒక ప్లాన్ ప్రకారము ఒక కుట్ర చేసే కార్యక్రమంలో ఆయన వీడియో బయటకు వచ్చింది. అది దాని వలన బయటపడింది. అసలు ఎంతమంది వీడియోలు మనకి బయటకు వస్తాయి? చాలా అరుదుగా వస్తాయి. సో ఇవన్నీ కుట్రపూరితమైన ప్లాన్స్ చేస్తున్నారు కాబట్టి చట్టపరమైన రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పబ్లిక్లో అయితే పెద్దగా ఏమీ చేయటం లేదు అనే భావన ఉంది. సో మీరు చూస్తే 1 ఇయర్లోనే ఇన్ని అరాచకాలు చేసి, ఇంత దారుణమైన పనులు చేసి, పబ్లిక్ని ఇంత ఇబ్బంది పెట్టి, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన అపోజిషన్ పార్టీ, ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ లేదు, బట్ అపోజిషన్ కిందే మనం మాట్లాడాలి. ఆ పార్టీ నాయకులు అంతకుముందు చేసిన పనుల్ని కూడా కేసులు ఉన్నా కూడా ఆ కేసుల్ని ముందుకు తీసుకుని వెళ్ళటం లేదు. సో ఇది సరైన రీతిలో ఇంకా ప్రభుత్వము స్పందించవలసిన అవసరం ఉందనేది పబ్లిక్ ఒపీనియన్. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వ పాలన చాలా సజావుగా జరుగుతుంది. ఇవన్నీ చూసి వారవలేకే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా పక్కదారి పట్టించేందుకు అనేక వ్యక్తులు పండుతున్నారు. మరోవైపు ఏదైతే వైసీపీకి నాయకులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా కూడా చర్యలు ఉండాలి. లేని పక్షంలో ఇది మరింతగా శృతి మించి అది రాష్ట్రానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చే అవకాశం ఉందని కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు, వీరి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాలని కూడా అంటున్నారు. ఏదైతే మద్యంకి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం చాలా నిజాయితీగా ఆధారాలతో సహా బయటికి తీసుకొస్తుంది. ఇందులో ఎటువంటి కక్ష సాధింపులు లేవు. కేవలం వీళ్ళు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడడానికి ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా విష్ణుకుమార్ రాజు గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యాతోరాము, విబిసి టీవీ, విశాఖపట్నం.